ఈసారి ఓవర్ కవర్ బాల్ పైన కవర్ తీశాడు. 4 and 6 పర్ఫెక్ట్ ఫినిష్ గా మారుతోంది. రియాన్ పరాగ్ ఎ స్టార్ ఇస్ బోర్న్ అని వేశారు. కాదు, స్టార్ ఎప్పుడో పుట్టాడు, కానీ వెలిగింది ఈ మ్యాచ్ లో మాత్రమే. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో నేను 4 సిక్స్లు కొట్టి గెలిపించాలని కలగన్నాను అని చెప్పిన తర్వాత అసలు ఆ సీజన్ లో రన్సే రాలేదు. అలాంటిది ఇప్పుడు వచ్చేసరికి పెద్దగా ఏమి మాట్లాడట్లేదు. ఐ లెట్ మై బ్యాట్ టు ద టాకింగ్ అంటున్నాడు. అండ్ ఫెంటాస్టిక్ గా పర్ఫార్మ్ చేశాడు. లాస్ట్ ఓవర్ లో 25 రన్స్ కొట్టాడు ఆఫ్ ఆండ్రిక్ నార్కియా. అదే గెలుపు అందించింది. అదే హోమ్ టీమ్స్ గెలిచే ఈ పరంపరని కొనసాగించింది ఈ టాటా ఐపీఎల్ 2024 లో. డీటెయిల్ గా మాట్లాడుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, నమస్కారం, స్వాగతం టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా సమ్ టేల్స్ చూసిన పోయి ఉంటే కనుక సబ్స్క్రైబ్ టు ఛానల్. రేపటి నుంచి ఇబ్బంది ఉండదు. ఇప్పటిదాకా గతంలో చూసి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హెల్ప్ us గ్రో దిస్ ఫ్యామిలీ ఆఫ్ సమ్ టేల్స్. సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. స్వీటెస్ట్. సరే, ఏం జరిగింది మ్యాచ్ లో? ఆర్ఆర్ టేకింగ్ ఆన్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ జైపూర్ లో వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఆడుతూ మ్యాచ్ అయితే వాళ్ళు గెలిచారు. తెలిసిన విషయమే. ఏం జరిగిందంటే ఫస్ట్ బ్యాటింగ్ చేశారు ఆర్ఆర్. చేయాల్సి వచ్చింది బికాజ్ ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి అప్పుడు బౌలింగ్ కడితే అన్నారు. డీటెయిల్ గా మాడకపోతే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదుగా. జరిగింది ఏంటంటే ఫస్ట్ వీళ్ళు బ్యాటింగ్ చేయడానికి వచ్చినప్పుడు జైస్వాల్ అవుట్ అయిపోయాడు సెకండ్ ఓవర్ లోనే. బట్లర్ అవుట్ అయిపోయాడు పెద్దగా చేయకుండా. శాంసన్ ఎక్కువ చేయకుండా అవుట్ అయిపోయాడు. పవర్ ప్లే అయిపోయేసరికి 31 స్కోర్ చేశారు. పవర్ ప్లే అయిపోయేసరికి వీళ్ళు 2 వికెట్లు కూడా పోయాయి. అండ్ దాని తర్వాత థర్డ్ వికెట్ పడ్డాక అశ్విన్ వచ్చాడు. అక్కడి నుంచి మారింది. ఇప్పుడు ఫస్ట్ ఒక బ్రేక్ డౌన్ ఇస్తా. పవర్ ప్లేలో 31, ఓకే, 14.3 దగ్గర 100 అయింది. 14.3 దగ్గర 100 అయితే మిగతా 5.3లో 85 కొట్టారు. ఇక అర్థమవుతుందా? కొబ్బరికే టాప్ లేపేసి లేపారు దొబ్బారు మొత్తం బౌలింగ్ అటాక్ ని. సంపిపారు దొబ్బారు. అసలు అల్టిమేట్ కంబ్యాక్ ఇది. ఎందుకంటే 14.3లో 100 అని చెప్పినప్పుడు 130, 140 వస్తే గొప్ప అనుకుంటాం. అలాంటిది 185 దాకా తీసుకెళ్లారు అంటే, లాస్ట్ ఓవర్లో 25 కొట్టారంటే ఇమాజిన్ చేసుకోండి ఎంత బాగా బ్యాటింగ్ చేశారో. డీటెయిల్ గా మాట్లాడుకుంటే కనుక ఇట్స్ ఆల్ అబౌట్ రియాన్ పరాగ్ షో ఆల్ ద వే. మీకు గుర్తుంటే నేను కలగన్నాను, ఒంబి బుష్ 4 సిక్సెస్ కొట్టి మ్యాచ్ గెలిపిస్తానని అనుకున్నాడు అని చెప్పేశాడు బయటికి. వర్కౌట్ కాలేదు. అదే జరిగింది. కాకపోతే ఈ సీజన్ లో ఈస్ బిన్ ట్రాన్స్ఫార్మ్డ్ ప్లేయర్ అని చెప్పి సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక ట్వీట్ చేశాట. అలాగే అది చూసుంటారు మీరు. అండ్ దాంతోపాటు సయ్యద్ ముస్తాక్ అలీలో ఈస్ బిన్ ద లీడింగ్ రన్ స్కోరర్, 7 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. ఇట్స్ పుట్ లాడ్ ఆఫ్ హార్డ్ వర్క్. తనే ఆ పోస్ట్ మ్యాచ్ తన ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పాడు దట్ ఎంతో ప్రాక్టీస్ చేశాను, నేను బౌలర్ని కాదు బాల్ని ఆడుతున్నాను, ఇవాళ నేను లక్కీగా ఉన్నాను కాబట్టి ఐ కుడ్ స్కోర్ దట్ రన్స్ అని. ఆ మెచ్యూరిటీ వచ్చింది. ఎప్పుడైతే ఆ మెచ్యూరిటీ, ఆ కామ్నెస్ వస్తుందో, ఆ స్థిరత్వం వస్తుందో అప్పుడే పర్ఫామ్ చేస్తారు యాజ్ ఎ ప్లేయర్. సో మీరు కూడా ఏ లెవెల్లో క్రికెట్ ఆడుతున్నా సరే, స్కూల్కైనా, కాలేజ్కైనా, మీ ఆఫీస్కైనా, క్లబ్కైనా, ఎక్కడ ఆడుతున్నా సరే నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అనవసరంగా నోరు పారేసుకోకూడదు. ఎప్పుడెప్పుడు నోరు పారేసుకున్నా అప్పుడప్పుడు క్రికెట్ ఫ్లేర్మని కొడుతుంది అనమాట. ఆ పని చేయకుండా నేర్చుకుందాం రియాన్ పరాగ్ని చూసి. బ్రిలియంట్ బ్యాటింగ్. లాస్ట్ ఓవర్లో ఆ 25 అయితే నెక్స్ట్ లెవెల్ స్టఫ్. సీరియస్లీ నెక్స్ట్ లెవెల్ స్టఫ్. బికాస్ ఆండ్రిక్ నార్కియా వాస్ ద బౌలర్, ఇంటర్నేషనల్ క్వాలిటీ బౌలర్, అంత స్పీడ్ జనరేట్ చేసే బౌలర్. తనని అంత అవలేలుగా అన్ని 4 and 6 కొట్టడం, లాస్ట్ ఓవర్లో 25 స్కోర్ చేయడం, 160 నుంచి స్కోర్ 185 దాకా తీసుకెళ్ళిపోవడం ఒక మొమెంటమ్ ని క్రియేట్ చేస్తుంది. ఆ మొమెంటం అంటే జుయ్ అని పైకి టేక్ ఆఫ్ అవుతుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మొమెంటం ఎప్పుడైతే అందుకుంటుందో పైకి వెళ్ళిపోతుంది. ఇంకా మొమెంటం ని కట్ చేయడం కష్టం. ఇన్నింగ్స్ బ్రేక్ లో కూడా వాళ్ళ మొమెంటం క్యారీ చేశారు. అలాగే వెనక్కి వచ్చిన తర్వాత అదే మొమెంటం ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేశారు. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. T20 గేమ్ ఇస్ ఆల్ అబౌట్ మొమెంటం అంటూ ఉంటారు కదా, అదే జరిగింది ఆర్ఆర్ కి. బట్ ఇదంతా స్టార్ట్ చేసింది ఎవరు తెలుసా? సర్ప్రైజ్ నో సర్ప్రైజ్. బికాజ్ రాజస్థాన్ రాయల్స్ కి గతంలో కూడా లాస్ట్ సీజన్ లో కూడా చాలా సందర్భాల్లో రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ లో ప్రమోషన్ తీసుకొని వచ్చాడు. వచ్చి భయ్యా ఐ వాజ్ ఆన్ ఎయిర్ ఇన్ కామెంటరీ. నేను అన్నా ఇది కరెక్టా కాదా, మీ ఉద్దేశంలో ఏంటి అని టాకింగ్ టు మై కో కామెంటేటర్. ఐ థింక్ ఇట్ వాజ్ ఆశిష్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. మేము అనుకుంది ఏంటంటే ఏమో చూద్దాం, వర్కౌట్ అయితే గ్రేట్ మూవ్, వర్కౌట్ కాకపోతే మూవ్ బాగాలేదు అంటాం కదా అని. భలే వర్కౌట్ అయింది. 3 సిక్స్లు కొట్టాడు. ఫాస్ట్ బౌలర్ని ఫడీల్ కొట్టాడు, స్పిన్నర్ని కొట్టాడు. సడన్ గా గేమ్ ఆ మొమెంటం అగైన్ షిఫ్ట్ చేశాడు. తను స్కోరింగ్ రేట్ ని పెంచాడు. అప్పటిదాకా కొంచెం స్పీడ్ బ్రేకర్లు గతుకులు ఉన్న రోడ్లో పడి వెళ్తున్నట్టుగా బైక్ అలా కాస్త ఇబ్బంది పడుతూ నెమ్మదిగా పాకుతూ డేకుతూ వెళ్ళిన స్కోర్ కాస్త సడన్ గా జంప్ అయింది. సడన్ గా 5th గేర్లోకి వెళ్ళింది. అక్కడి నుంచి టేక్ ఆఫ్ కోర్స్ లాస్ట్ వాళ్ళు చేశారు. అశ్విన్తో పార్ట్నర్షిప్ వాజ్ వెరీ గుడ్. అశ్విన్ నాక్ వాజ్ వెరీ క్రూషియల్. 3 సిక్స్లు కొట్టాడు. తర్వాత జురేల్ వచ్చాడు. ధ్రువ్ జురేల్ వచ్చి ఒక 50 రన్ పార్ట్నర్షిప్. ఐ థింక్ 22 balls 50 odd పార్ట్నర్షిప్ వచ్చింది. జురేల్ అవుట్ అయిపోయిన తర్వాత హెట్మేర్ వచ్చి ఒక 2 సిక్స్లు కొట్టేశాడు. టపాటపాని కొట్టేసిన తర్వాత 17 balls 48 ఎంతో. అఫ్ కోర్స్ లాస్ట్ ఓవర్లో మనోడే 25 కొట్టిపారు దొబ్బాడు. సో అలా వీళ్ళకి 185 వచ్చేసింది. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే T20 ఫార్మాట్ లో అయిపోయిందిరా మ్యాచ్ మంది అనుకోవడానికి లేదు. యూ కుడ్ హ్యావ్ ఎ గ్రేట్ పవర్ ప్లే,
మిడిల్ ఓవర్స్ డామినేట్ చేయొచ్చు, అయినా వీళ్ళు ఎండ్ ఓవర్స్ లో వచ్చి కొట్టిపారేయచ్చు. అదే చేశారు. లాస్ట్ 5.3 ఓవర్స్ లో 85 రన్స్ స్కోర్ చేశారు. ఎక్స్పెక్ట్ కూడా చేసుంటారు వీళ్ళు. అండ్ దాని తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్వేస్ ప్లేయింగ్ క్యాచ్ అప్ బికాస్ మెంటలీ వాళ్ళు 15 దగ్గర అనుకుంటారు, పర్లేదు 100, 140, 150 మ్యాక్స్ అనుకుంటారు. 185 వచ్చేసరికి అమ్మదినమ్మ బత్తాయో ఏంట్రా ఎంత వెళ్ళిపోయింది అని ఒక థాట్ వస్తుందిగా. మనం 150 చేసి చేస్తుంది, 185 చేసి చేస్తున్నాం అంటే చేసి చేయగలమేమో, కానీ మైండ్లో అనవసరంగా నెగిటివ్ బ్లాక్అవుట్ పడుతుంది కదా, అది పడి ఉంటుంది. బాగానే స్టార్ట్ చేశారు. మిచ్మా స్టార్ట్ ఆఫ్ రిలీ వెల్. బోల్ట్కి ఫస్ట్ ఓవర్లో వికెట్ రాలేదు, అటాక్ చేశారు. పవర్ ప్లే మొత్తం అంతా నాండ్రీ బర్గర్ అండ్ బోల్టే వేశారు. బర్గర్ కూడా కపుల్ ఆఫ్ వికెట్స్. దాంట్లో కాస్త మొమెంటం అగైన్ షిఫ్ట్ అయింది టువర్డ్స్ రాజస్థాన్ రాయల్స్. రిషబ్ పంత్ గురించి మాట్లాడితే ఈ డిడెంట్ ప్లే రియలీ దట్ గ్రేట్ బికాస్ రన్ బాల్ కైండ్ ఆఫ్ ఎ స్కోర్ T20లో సరిపోదు కదా. ముంబై మ్యాచ్ అగైన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ హార్దిక్ పాండ్యా గురించి అదే అనుకున్నాం. సో రిషబ్ పంత్ కూడా అదే జరిగింది. బట్ హీ నీడ్స్ టైం, మ్యాచ్ ఫిట్నెస్ కావాలి, హీ నీడ్స్ టైం. స్టబ్స్ మేడ్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఇన్ ది ఎండ్ బికాస్ బోల్ట్ క్యాచ్ డ్రాప్ చేశాడు. డ్రాప్ చేసిన తర్వాత 2 సిక్స్లు కొట్టడం, ఇలాంటి ఉంటుంది క్రికెట్. చెప్పా కదా చాలా క్రూయల్ గేమ్ ఇది. క్యాచ్ డ్రాప్ చేశాడు బోల్ట్, నెక్స్ట్ బాల్ తన పైనుంచే 6కి వెళ్ళిపోయింది. ఎంత దారుణంగా అనిపిస్తుంది. రే ఎందుకురా ఇలా జరుగుతుంది, నాతోనే ఎందుకురా జరుగుతుంది, భూమాత ఓపెన్ అయిపోయిన లోపలికి వచ్చేస్తాను ఫీలింగ్ కలుగుతుంది ఎప్పుడైనా డ్రాప్ చేసిన ఫీల్డర్ పైనుంచే పక్క నుంచే బాల్ 4కు 6కు వెళ్ళిపోతే. అది బోల్ట్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాడు. మీరు ఆడుంటే ఎప్పుడైనా డ్రాప్ చేస్తుంటే కనుక క్యాచ్, నెక్స్ట్ బాల్ మళ్ళీ మీ వైపు వచ్చింటే 4-6కి వెళ్ళి ఉంటే మీరు ఎలా ఫీల్ అయ్యారో కింద కమెంట్లో పెట్టండి భయ్యా. ఈ టాపిక్ తోటి, ఈ పాయింట్ తోటి కనెక్ట్ అయ్యంటే కనుక లైక్ కూడా కొట్టి పెట్టండి. నాకు తెలుసు మీరు ఆడితే ఖచ్చితంగా ఎప్పుడు కూడా జరిగి ఉంటుంది. అందరం క్యాచ్ డ్రాప్ చేసిన వాళ్ళే, ఎంత తోపు ఫీల్డర్ అయినా సరే క్యాచ్ డ్రాప్ చేసి తీరాల్సిందే. అది జరిగిందా. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఆవేష్ ఖాన్తో ఓవర్ వేయించారు. ఆవేష్ ఖాన్తో ఓవర్ వేస్తున్నప్పుడు అమ్మా ఎందుకురా అనుకున్నాను, ఎందుకంటే బోల్ట్ ఓవర్ ఉంది, బర్గర్ ఓవర్ ఉంది, సరే స్పిన్నర్స్తో వేయించరు అనుకుందాం. బట్ ఆవేష్ ఖాన్తో వేయించడం బహుశా లాస్ట్ ఆప్షన్ అనుకుంటే అదే బెస్ట్ ఆప్షన్గా మారింది. అగైన్ మనం రిజల్ట్ అయిపోయిన తర్వాత తోపు అనుకుంటాం మూవ్, బట్ అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. ఆ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసి ఆ రోల్ తనకిచ్చి ఆ ఓవర్ తనతో వేయించినందుకు క్యాప్టెన్ కి, టీమ్ మేనేజ్మెంట్ కి క్రెడిట్ ఇవ్వాలి. ఎలా అయితే అశ్విన్ని ప్రమోట్ చేశారో అలాగే లాస్ట్ ఓవర్కి ఐడెంటిఫై చేశారు ఆవేష్ ఖాన్ని, యార్కర్స్ బాల్ ఎగ్జిక్యూట్ చేశాడు. లాస్ట్ ఓవర్లో కూడా ఫినిష్ మ్యాచ్ బౌండరీ 6 వచ్చుంటే కనుక అది జరగలేదు. పర్ఫెక్ట్ యార్కర్స్ ఎగ్జిక్యూట్ చేశాడు, విచ్ ఇస్ గ్రేట్ టు సీ బికాస్ గతంలో తనే అగేన్స్ట్ ఆర్సీబీ ఆ లాస్ట్ ఓవర్ వేయడం, ఐ థింక్ ప్లేస్ DC అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ లాస్ట్ ఓవర్లో లాస్ట్ బాల్ 6 వెళ్ళిపోవడం, మ్యాచ్ ఓడిపోవడం, ఇవన్నీ మైండ్లో ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచే మళ్ళీ అదే సిచ్యువేషన్లో ఫేస్ చేసి దాన్ని బెటర్గా చేసి దాన్ని రిజల్ట్ ఆపోజిట్గా వచ్చి పాజిటివ్గా మారితే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఒక ప్లేయర్కి. అదే జరిగింది. అండ్ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పాడు, చాలా ఇంపార్టెంట్ మాట చెప్పాడు. ఏంటంటే నేను ప్రాక్టీస్ చేసేది ఇది వైడ్ ఆకర్స్, నేను ప్రాక్టీస్ చేశా. అటు సైడ్ బౌండరీ పెద్ద ఉంది కాబట్టి అటే వేద్దామని అనుకున్నా. దాని తర్వాత బ్యాటర్ వచ్చి మంచి షాట్ ఆడి రన్స్ కొడితే నేనేం చేయలేను. అతను కూడా బ్యాట్ పట్టుకు వచ్చాడు కదా, ఊరికే ఆడడానికి సరదాగా రాలేదు కదా, మంచి షాట్ ఆడితే గుడ్ లక్ టు హిమ్. నేను నా బౌలింగ్ మార్క్, టాప్ ఆఫ్ మై మార్క్ వెళ్ళేసి ఒక డీప్ బ్రెత్ తీసుకొని, వెరీ ఇంపార్టెంట్, డీప్ బ్రెత్ తీసుకొని ఒక 5 సెకండ్లు ఆగి గ్యాదర్ చేసుకొని ఏం చేయాలనుకుంటున్నానో అది ఆలోచించి అది చేస్తున్నాను అని. ఈస్ గివింగ్ హిమ్సెల్ఫ్ టైం. ఒక బ్రీత్ తీసుకుంటున్నాడు, డీప్ బ్రెత్ తీసుకుంటే ఏమంటే కామ్ అయిపోతుంది బాడీ మొత్తం అంతా. ఇవన్నీ నేర్చుకోవాలి మనందరం కూడా. వీళ్ళందరికీ ఈ ట్రైనింగ్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ దొరుకుతారు, మనకు దొరకరు. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు చేసి చూసి నేర్చుకోవడమే మన పని. ఏంటి ఆ పనిలో ఉన్నాడు అనమాట. సూపర్ ఎఫర్ట్ దాని నుంచి. ఇలా మ్యాచ్ జరిగింది, ఇలా ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది, ఇలా హోమ్ టీం మరొక మ్యాచ్ గెలిచింది. ఇప్పటిదాకా ప్రతి మ్యాచ్ హోమ్ టీమే గెలుస్తూ వస్తుంది. రివ్యూ ఇక్కడతో ఆపేద్దాం బికాస్ ప్రివ్యూలోకి వెళ్ళాలి. ప్రివ్యూ మామూలు మ్యాచ్ కాదు భయ్యో. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం ఇన్ బెంగళూరు. హై వోల్టేజ్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 6 చాలా చూడొచ్చు. బికాస్ అగైన్ ఆ రోజు చెప్పాను, మిమ్మల్ని కమెంట్ చేయమని చాలా మంది కమెంట్ చేశారు. ఏంట్రా అంటే ఇక్కడ సీ లెవెల్ కంటే కొంచెం ఎక్కువగా ఉండడంతో ఎయిర్ రెసిస్టెన్స్ తక్కువ, బాల్ ఎక్కువ దూరం ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఎయిర్ కాస్త స్లైట్లీ థిన్నర్, సో బాల్ ట్రావెల్స్ ఫాదర్, అందుకని 6 ఎక్కువ కొడుతూ ఉంటారు అనమాట. దట్ ఈస్ ద బేసిక్ సైన్స్ బిహైండ్ ఇట్. కాకపోతే హై వోల్టేజ్ ఎందుకంటానంటే ఆర్సీబీ అండ్ కేకేఆర్ ఎప్పుడు ఆడినా కూడా అదేదో తెలియని గొడవ, అదో తెలియని రచ్చ, ఇవన్నీ జరుగుతుంటాయి. ఐపీఎల్ స్టార్ట్ అయింది వీళ్ళిద్దరి మధ్యన. బ్రెండన్ మైకెల్ 158 కొట్టడం ఫస్ట్ గేమ్. ఐపీఎల్ లైక్ ఐ సెడ్ స్టార్టెడ్ విత్ దీస్ 2. దాని తర్వాత విరాట్ కోహ్లీ ఇంకా గౌతమ్ గంభీర్ మధ్యన ఫైట్స్ చాలానే ఉన్నాయి, అవునా. ఎల్ఎస్జీకి మెంటర్గా ఉన్నప్పుడు కూడా తనతో ఫైట్ అయింది. ఇప్పుడు ఇక్కడ కేకేఆర్కి మెంటర్గా వచ్చాడు. ఈసారి ఏం జరుగుతుందో. మధ్యలో ఎక్కడో ఒకసారి కేకేఆర్ ఆర్సీబీ నడిస్తే మనోడు ఫుల్ ఆనందంలో కోపంలో చేరు తన్నిబారు దుప్పితే 15% ఎంతో ఫైన్ వేశారు. 49 ఆల్అవుట్ అగేన్స్ట్ కేకేఆర్ఏ. సో రస్సెల్ రచ్చ చేసి గెలిపించిన మ్యాచ్లు అగేన్స్ట్ కేకేఆర్ఏ. కుల్దీప్ ఏడ్చి పారేయడం గ్రౌండ్లోనే వాజ్ అగేన్స్ట్ ఆర్సీబీ. సో ఇలా ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఆల్వేస్ థ్రోస్ అప్ గ్రేట్ డ్రామా, గ్రేట్ హై వోల్టేజ్ మూమెంట్. సో మళ్ళీ అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పైగా మన సీరియల్ ఫ్లయింగ్ కిస్సర్ కూడా ఉన్నారు కదా హర్షిత్ రాణా రూపంలో,
తను కేకేఆర్ లో కనిపిస్తాడు. అండ్ ఇట్ సైడ్ చూస్తే ఆర్సీబీలో ఐ డోంట్ థింక్ దిల్ మేక్ లాట్ ఆఫ్ చేంజెస్. ఏంటంటే చాలా మంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే అల్జార్ జోసెఫ్ కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నాడు, వేసిన 7-8 ఓవర్లలో 70-80 రన్స్ ఇచ్చేసాడు, తనని ఏమన్నా రీప్లేస్ చేశారు రీస్టాప్లీ తోటి అని ఒక క్వశ్చన్ ఉంది. అది కాకుండా ఐ థింక్ 5th బౌలర్ గా గ్రీన్ అండ్ మ్యాక్స్వెల్ ఫినిష్ చేస్తారు అనుకుంటా, మిగతా యాస్టిస్ గా వెళ్ళిపోతారు. మన మ్యాచ్ లో మైపాల్ లోమ్రోడ్ వచ్చి లాస్ట్ లో ఫినిష్ అందించాడు కాబట్టి, ఆ పార్ట్నర్షిప్ ఇచ్చాడు కాబట్టి తనే మళ్ళీ ఆడతాడు అనిపిస్తుంది. సో బ్యాటింగ్ ఫస్ట్ అయితే లోమ్రోడ్ ఉంటాడు, బౌలింగ్ ఫస్ట్ అయితే యష్ దయాల్ ఉంటాడు. వీళ్ళు ఇంపాక్ట్ సబ్ గా ఉంటారు. ఫారెన్ ప్లేయర్ అన్న మారుతారేమో చూడాలి. అయితే ఇంట్రెస్టింగ్ గా ఏంటంటే సునీల్ నరీన్ ఉన్నాడే కేకేఆర్ కి, రెండున్నాయి ఇక్కడ. ఒకటి తను ఓపెన్ చేశాడు ఫస్ట్ మ్యాచ్ లో, ఎందుకు ఎవరికి అర్థం కాలే. బికాస్ తను ఒకప్పుడు చేసేవాడు ఓపెన్, అప్పుడు బాల్ పైకి వేసేవాడు, షార్ట్ వేసేవాడు కాదు. అంటే బౌన్సర్ వేస్తే మనవాడు భయపడతాడు, కంగారు పడతాడు ఇప్పుడు అనుకోలే. అది తెలిసిన తర్వాత నుంచి రన్స్ లేవు, అయినా కూడా మళ్ళీ తిరిగి తనతో ఓపెన్ చేయించారు, రన్అట్ అయిపోయాడు. రెండో మ్యాచ్ లో కూడా మళ్ళీ ఓపెన్ చేయిస్తారా అన్న చూడాలి. ఈ 2 బౌన్సర్స్ పర్ ఓవర్ రూల్ ఉన్నప్పుడు నరేన్ కి ఖచ్చితంగా బౌన్సర్లు పడతాయి. ఆ బౌన్సర్లు ఎలా డీల్ చేస్తాడు చూడాలి. నేర్చుకున్నాడా కొత్త షాట్స్, ఏమన్నా జరిగి కొట్టేస్తాడా, ఏమన్నా చేస్తాడా, విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. సో దట్స్ 1. 2 నరేన్ బౌలింగ్ లో ఫ్యాఫ్ కి, విరాట్ కోహ్లీకి, మ్యాక్స్వెల్ కి రికార్డ్స్ అంతా గొప్పగా లేవు. దే ఆల్వేస్ స్ట్రగుల్ టు స్కోర్ అగేన్స్ట్ హిమ్. గొప్ప బ్యాటర్స్ కూడా తనకి అగేన్స్ట్ గా రన్స్ చాలా ఎక్కువగా స్కోర్ చేయడం కష్టపడతారు, స్ట్రైక్ రేట్ ఎక్కువగా పెట్టడం, మెయింటైన్ చేయడం కష్టపడతారు. అది ఫ్యాఫ్ కి ఉంది, విరాట్ కి ఉంది, మ్యాక్స్వెల్ కి ఉంది. సో దిస్ కుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. ఆ 4 ఓవర్స్ తను వేసేది ఎప్పుడు యూజ్ చేస్తారు, అట్ ద టాపే తీసుకొస్తారా, పవర్ ప్లే అయిపోతుందని కానీ ఒక ఓవర్ 5th ఓవర్ 6th ఓవర్ వేయిస్తారా, ఆర్ వాట్ విల్ హ్యాపెన్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. సో ఈ ముగ్గురు అగేన్స్ట్ నరేన్ as the batter / the opener against the quicks of RCB could be very crucial. రసల్ వరకు బ్యాటింగ్ వచ్చిందంటే ఈ సంవత్సరం రసల్ T20s లో ఆఖరి 5 ఓవర్స్ లో తను చేసిన విధ్వంసం, మారణ హోమం అలాంటిది కాదు. 280, 290 స్ట్రైక్ రేట్ తో బేసికలీ బ్యాటింగ్ చేస్తున్నాడు. తను బ్యాటింగ్ చేస్తే 2 చేతులు గాజులు అమ్ముకున్నానే ఆ టైప్ సీన్ వచ్చేస్తుంది. ఎలా అయితే ఈ ఆర్ఆర్ ఇంకా డీసీ మ్యాచ్ లో ఆండ్రిక్ నార్కియా అండ్ ముఖేష్ కైందో దాదాపుగా 50 పరుగులు ఇచ్చేసారు. వాళ్ళు ముఖేష్ అనగా నాకు ఇప్పుడు 2 చేతులు గాజులు అమ్ముకున్నాను అదే గుర్తొస్తుంది. సో అదే పరిస్థితి క్రియేట్ చేయొచ్చు రసల్ కూడా వైల్ హీస్ బ్యాటింగ్. హోప్ఫుల్లీ తను ఏమన్నాడంటే ఒక కోర్టులో, నా వరకు బ్యాటింగ్ రాకపోతే బెటర్, మిగతా వాళ్ళు బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది కదా, నేను వచ్చింది ప్రతిసారి రన్స్ కొట్టాలి అనేది అన్నట్ట. సో బేసికలీ టాప్ ఆర్డర్ నుంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కాస్త కలకలం ఉంది టీంలో, కాస్త కోలాహలం ఉంది టీంలో, కొంచెం ఏదో కంగారుగా ఉంది. కోచ్ చంద్రకాంత్ పండిత్ కి ప్లేయర్స్ కి పెద్దగా పడట్లేదు అని కొన్ని ఆర్టికల్స్ చూశాను. ఇది ఎందుకు అంటే చంద్రకాంత్ పండిత్ కొంచెం టఫ్ కోచ్ అని విన్నాను. తను చెప్పిందే చేయాలి, తను ఎలా చెప్తే తను గీసిన గీత దాటకూడదు, బొమ్మరిల్లు ఫాదర్ టైపు అని కాస్త తన గురించి ఒక రెప్యుటేషన్ ఉంది. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తోటి కూడా అలా బిహేవ్ చేస్తారంటే వాళ్ళు వినరుగా, దొబ్బదుగా, తూ కోనేరే అంటారు. అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా వచ్చిందిట, అలాంటివో ఉంది కాబట్టి కాస్త రప్చర్ ఏదో క్రియేట్ అయింది టీంలో అని మాటలు ఉన్నాయి. మొదటి మ్యాచ్ లో కూడా ఎప్పుడైతే మన క్లాసుని కొడుతున్నప్పుడు చంద్రకాంత్ పండిత్ గారు మొహం చూసారా, మొహంతా వాడిపోయి చాలా టెన్షన్ లో ఏంటో జరుగుతుంది అలా అని సీరియస్ గా ఉన్నారు. పక్కన మెంటోర్ గంభీర్ కూడా కాస్త కంగారుగా ఉన్నాడు. రసల్ కూడా దాదాపు ఉన్న చుట్టూ పీకేసుకున్నాడు. ఇవన్నీ జరిగాయి. సో అదేదో కొంచెం అక్కడ ఇష్యూ ఉంది. సో అమాంగ్ దీస్ ఇష్యూస్ విల్ హావ్ టు సీ హౌ థింగ్స్ పాన్ అవుట్. ఆర్సీబీ కూడా పెద్ద గొప్పగా కంఫర్టబుల్ గా గెలవలేదు. వాళ్ళు కూడా లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళి మ్యాచ్ గెలిచారు. అది కూడా డీకే అద్భుతంగా ఆడాడు కాబట్టి విరాట్ కోహ్లీ 70% కొట్టాడు నిజమే. బట్ మిగతా వాళ్ళందరూ కూడా కలిసి ఆడడం, ఫామ్ లోకి రావడం ఇంపార్టెంట్. వాళ్ళ బౌలింగ్ అంత గొప్పగా లేదు యాజ్ ఆల్వేస్. అదొక పెద్ద కన్సర్న్ గా మారింది. ఇప్పుడు ఆ ముగ్గురు ఫాస్ట్ బౌలర్ సిరాజ్, యష్ దయాల్ అండ్ అల్జారీ జోసెఫ్ ఆర్ రీస్టాప్ ఎవరు ఆడితే వాళ్ళ ముగ్గురికి ఒక ఆఫ్ డే ఉందంటే ఎవర్రా ఫిల్ చేసేది అర్థం కావట్లేదు. మ్యాక్స్వెల్ పూర్తి కొట్ట వేయాలా, గ్రీన్ పూర్తి కొట్ట వేయాలా, లేకపోతే ఇంకా స్పిన్నర్ తో వేయిస్తారా? మయాంక్ డాగర్ 2-3 ఓవర్స్, ఫస్ట్ మ్యాచ్ 2 ఓవర్స్, దాని తర్వాత 2 ఓవర్స్ వేస్తే చాలా రన్స్ ఇచ్చాడు. ఇలా ఉంది వాళ్ళకు, దే గాట్ సమ్ ట్రబుల్స్ అనమాట. ఇటుపక్క కేకేఆర్ విషయానికి వస్తే వాళ్ళు కూడా ఏం పెద్ద కంఫర్టబుల్ గెలవలేదు. క్లాస్ ఏదో సెకండ్ లాస్ట్ బాల్కి అవుట్ కాబట్టి సరిపోయింది, కానీ అయితే మ్యాచ్ ఓడిపోవాలి వాళ్ళు కూడా అంత కొట్టిన తర్వాత కూడా. సో ఇద్దరు కూడా కాస్త కష్టమైన గెలుపులు తీసుకొని వస్తున్నారు. ఎవరో ఒకరికి ఒక విన్ వస్తుంది. ఈ హోమ్ టీమ్ గెలిచే పరంపర ఇలానే కొనసాగుతుందా లేదా అన్నది చూడాలి. కేకేఆర్ కెన్ దే అప్సెట్ ద ప్లాన్స్. మోర్ ఇంపార్టెంట్లీ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ అనగానే విరాట్ కోహ్లీ వర్సెస్ గౌతమ్ గంభీర్ మళ్ళీ ఏమన్నా ఫైర్ వర్క్స్ చూస్తామా, మళ్ళీ ఏమన్నా గోల్ అవుతుందా, మళ్ళీ ఏమన్నా పెంట చేస్తారా, మన ఫ్లయింగ్ కి స్టార్ ఇంకేమైనా కొత్తగా చేస్తాడా? అందరూ అంటున్నారు కర్రీ ఆర్సీబీ సే కరికే దిఖారే అంటున్నారు. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఆర్సీబీ తోటి ఇలా చేయాలి అగేన్స్ట్ కోహ్లీ, ఇలాంటి చేస్తే ఎలా ఉంటుంది చూద్దాం అనుకుంటున్నారా? బ్యాక్ చేస్తున్నారు హర్షిత్ రానాని అండ్ నోయింగ్ గౌతమ్ గంభీర్ హిల్సే నువ్వు బోరవై నువ్వేం చేస్తావు నేను చూసుకుంటా కదా బిడ్డ నువ్వు అంటాడు. అలాంటిది ఏమన్నా చేస్తే మటుకు రచ్చస్య రచ్చభ్య, ఇది సంస్కృతంలో బూతులో తెలుసు నాకు, చెప్తున్నా బేసికలీ ఇలాంటి జరగచ్చు. సో ఆన్ దట్ యాంటిసిపేషన్, విత్ దట్ యాంటిసిపేషన్ ఈ వీడియో ఇక్కడ ఫినిష్ చేసి ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత రివ్యూలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటిదాకా చూస్తుంటే గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. ఒక లైక్, షేర్, కమెంట్, అలాగే ఒక సబ్స్క్రైబ్ ఆ చేత్తు కుట్టిపారేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, మా టీం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, మన స్టంప్ ఫ్యామిలీ ఇంకా పెరుగుతుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు, బాయ్.